భారతదేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ని సస్పెండ్ చేస్తూ స్విట్జర్లాండ్ రీసెంట్ గా ఒక ప్రకటన చేసింది. ఉదాహరణకి ఇండియన్ కంపెనీస్ ఏదైతే స్విట్జర్లాండ్ కి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాయో, బిజినెస్ చేస్తాయో వాటి మీద పన్ను భారం బాగా పడుద్ది. దాంతో పాటు స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో వాటికి కూడా ఇప్పుడు పన్ను భారం పడుద్ది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? స్విట్జర్లాండ్ మనతో ఎందుకు ఈ వైఖరిని ప్రదర్శిస్తోందో ఒకసారి ఆలోచించాలన్నమాట. అసలు ముందుగా MFN స్టేటస్ అంటే ఏంటి? మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటే మేము ఇతర దేశాలని ఎలా ట్రీట్ చేస్తామో మీకు కూడా ట్రేడ్ లో, వాణిజ్యంలో గానీ, ఇన్వెస్ట్మెంట్స్ లో గానీ, పెట్టుబడుల్లో గానీ మేము కూడా మీకు అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం. మిమ్మల్ని సపరేట్ గా మీ పైన అదనపు పన్ను భారాలు వేయము. మా మిత్ర దేశాలకి, మా చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఏ విధంగా మేము ట్రేడ్ రూల్స్ ఉంటాయో, ఏ విధంగా కస్టమ్స్ డ్యూటీస్ కానీ ఇతర ట్యాక్స్లు ఉంటాయో ఆ విధానాలు మీతో కూడా ఉంటాయి. అదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఎవరైనా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే మాట అంటే మనకి సడన్గా మనల్ని సపరేట్గా ఫేవర్ చేస్తారనిపించింది కాదు. ఇతరుల్ని ఏ విధంగా చూసుకుంటున్నామో మిమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటాం అనేదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనమాట.